తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ అతి కొద్ది మంది బహుముఖ ప్రజ్ఞాశాలల్లో భానుమతి రామకృష్ణ గారు అగ్రగణ్యులు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం 2005 మార్చి 30న ఆమె భౌతికంగా మనకు దూరమైనా ఆమె వదిలి వెళ్లిన అద్భుతమైన కళాఖండాల ద్వారా ఇప్పటికీ మన మధ్యే ఉన్నారు. ఆమె గురించి కొన్ని విశేషాలు. ఆమె నటన, గానం, దర్శకత్వం, నిర్మాణమే కాకుండా సంగీత దర్శకత్వం, రచయిత్రిగా, ఎడిటింగ్ మరియు స్టూడియో నిర్వహణలోనూ ఆరితేరినవారు. అందుకే ఆమెను గౌరవంగా అష్టావధాని అని పిలుస్తారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ మరియు పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. సినిమాలు మల్లీశ్వరి, విప్రనారాయణ, మంగమ్మగారి మనవడు వంటి చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. తెలుగు సినిమాకు ఆమె ఒక నిఘంటువు వంటివారు. ఆమె వర్ధంతి సందర్భంగా ఆ మహానటిని స్మరించుకోవడం మన బాధ్యత.